ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 91వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడడం కోసం దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. దేవుని యొక్క కాపుదల లేకపోతే మన జీవితంలో ఏది కూడా సాధించలేం. ఆయన కాపుదల ఉంటేనే తప్ప మన మార్గాలలో సురక్షితంగా ప్రయాణం చేయగలం. కనుక దేవుడు ఈరోజు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారి చుట్టూ దేవుని యొక్క దేవదూతలు కావలిగా ఉండి వారిని రక్షిస్తాయని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారిని దేవుడు అపాయం నుంచి తప్పిస్తాడు. ఆయన నామం ఎరిగిన వారిని దేవుడు కనపరుస్తారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటూ దేవుని నామమును ఎరిగిన వారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే శ్రేష్టమైన ఆశీర్వాదాలు కాపుదల పొందుకోవడానికి ప్రయత్నం చేసేవారంగా మనం ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆయన కాపుదల ఉంటే ఏ అపాయం కూడా మనకు తగలదు, ఏ తెగులు కూడా మన గుడారాన్ని సమీపించదు. మన ప్రక్క 1000 మంది పడినను మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం మన యొద్దకు రాదు. ఎందుకంటే ఆ మహోన్నతుడైన దేవుని యొక్క చాటున మనం ఉన్నాము గనుక ఆయన కాపుదల మనకుంటుంది. ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. మనం పడిపోయినప్పుడు మన పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. కనుక ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ ఆయనను ప్రేమించేవారుగా ఉంటూ దేవుని యొక్క కాపుదల పొందుకొని మీ జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోవాల్సిందిగా దేవుని యొక్క సేవకునిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కాపుదలలో దేవుడు మిమ్మల్ని ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా మార్గములన్నిటిలో మమ్మల్ని కాపాడడం కోసం దేవా నీ దూతలకు ఆజ్ఞాపిస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. నీ కృప, నీ కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడైయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.